వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు మరోసారి విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోటీ పరీక్షలు ఉండటంతో పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి ఫస్ట్ గేట్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. నేడు మరోసారి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఓ విద్యార్థిని చేతికి గాయమైంది. పోలీసులు చేయి చేసుకున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్త నేపథ్యంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అలాగే విద్యార్థులకి పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోటీ పరీక్షలు ఉండటంతో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర ధర్నాకు దిగారు. దీంతో పోలీసులకు అలాగే విద్యార్థులకు మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై తాజా సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, రవి, వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో ఉధృత వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. 4th సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ నిన్న అర్ధరాత్రి మొదటి గేట్ ముందు కూడా ఆందోళన చేశారు. నిన్న అర్ధరాత్రి అంతా కూడా ఒక హైడ్రామా తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులంతా వచ్చి అక్కడ విద్యార్థులకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ససమేరా అంటూ తప్పకుండా 4th సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలి, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక తప్పకుండా వాయిదా వేస్తేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం కావచ్చు, ఇటువంటి ఇబ్బందులు తలెత్తామంటూ కూడా విద్యార్థులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కావచ్చు, ఇటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి కంట్రోలర్ రాజేందర్ వచ్చి మాట్లాడినప్పటికీ కూడా కొద్దిసేపు విద్యార్థులు మాత్రం వినలేదు. కానీ ఆ తర్వాత కంట్రోలర్ రాజేందర్ వచ్చి విద్యార్థులకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో అర్ధరాత్రి ఆందోళన విరమించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి మళ్ళీ ఈరోజు ఉదయం కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకొని తప్పకుండా ఈ ఎగ్జామ్స్ను వాయిదా వేయాలని ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొకసారి కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు పోలీసులు భారీగా మోహరించి విద్యార్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా విద్యార్థులు మాత్రం ఎవరు వినకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులకు సంబంధించినటువంటి వాదనలు వినాలంటూ కూడా వారి పేరెంట్స్ కావచ్చు, విద్యార్థులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో తప్పకుండా సెమిస్టర్